పరలోక సంబంధమైనది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఒట్టిగా పంపించలేదు ఈ లోకానికి. దేవుడు ఏ వ్యక్తినైనా తన సేవ కొరకు పంపించినప్పుడు అభిషేకించి పంపిస్తాడు. దేవుని అభిషేకం వేరు, మనుషులు పెద్దలు వాళ్ళ అభిషేకం హస్త నిక్షేపణ వేరు. ముందు దేవుని దగ్గర అభిషేకాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న వాళ్ళలో మరక్కడ నిర్గమాకాండంలో మోషే, అహరోను కనబడుతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే రాజులను కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ వారి ఏర్పాటు ఎన్నిక చేసేటప్పుడు అభిషేకిస్తారన్నమాట. తైలముతో అభిషేకిస్తారు. మీ అందరికీ తెలుసు. మరి అహరోను అభిషేకించడం, తన కుమారులను అభిషేకించడం. ఆ తదుపరి మనం చూస్తే రాజులుగా సౌలుని సమూయేలు ప్రవక్త అభిషేకించడం, దావీదుని అభిషేకించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలా అభిషేకం దేవుని మూలంగా దేవుని దగ్గర నుండి వచ్చింది. అలాగే యేసు ప్రభువు వారి విషయంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలో చీకటిలో ఉన్న వారికి వెలుగు, చెరసాలలో ఉన్న వారికి విడుదల, ఎవరి గుడ్డి వారికి చూపు, బంధించబడిన వారికి విడుదల, ఇవన్నీ కలుగు చేయడానికి తన ప్రియకుమారుని ఆయన అభిషేకించారు. అసలు ఆయన పేరు యేసు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుదానికి ఆయనకి ఏమని పేరు? యేసు అంటే రక్షకుడు. దానికి లింక్ క్రీస్తు అని పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి యేసు ప్రభువుల వారికి అభిషేకం అనుగ్రహించబడింది. అభిషిక్తుడు ఆయన తండ్రి మూలంగా అభిషేకించబడ్డాడు. అనేకులను అభిషేకించడానికి, పిలవడానికి, నిలబెట్టడానికి అధికారం, ఆధిపత్యం కలిగినటువంటి వారు యేసు ప్రభువు. ఎందుకంటే మీకు తెలియదు కాదు, చేపలు పట్టేటటువంటి జాలర్ల దగ్గరికి వెళ్ళి మీరు మీ వలలు విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులకు పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. పిలుపది ఆయన పిలిస్తే రావాలి అంతే. అభిషిక్తునికి ఈ అధికారం ఇవ్వబడింది. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అభిషిక్తుడు ఆధ్యాత్మికపరమైనటువంటి అధికారం వెళ్ళినటువంటి వాడు. అలాంటి ఉన్నత అభిషేకం మునిపి ఎవరికి కూడా లేదు. యేసు ప్రభువు వారికి ఇంత ఉన్నతమైనటువంటి అభిషేకం అనుగ్రహించబడింది. ఆయన అభిషిక్తుడు, అనేకులను అభిషేకించువాడు. క్రైస్ట్ అంటే క్రీస్తు. కనుక అలాంటి ఆయనకి మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటం అనేటటువంటిది అన్నమాట. మాస్ అంటే ఆరాధన. ఎందుకు భక్తులు, ప్రవక్తలు, బైబిల్ పండితులు యేసు ప్రభు వారి పుట్టినరోజు జీసస్ బర్త్డేనో యేసు జయంతినో పెట్టుకోవచ్చు కదా? ఈ మాటలు ఎందుకు ఉపయోగించబడ్డాయి? ఏమిటంటే ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధన నేర్పించడానికి, ఆరాధన చేయడానికి, ఆరాధనకు ఆయన ఆ సొంతం చేసుకుంటానికి, ఆరాధనలో మహిమపరచబడటానికి భక్తులైనటువంటి వారు క్రైస్ట్ మాస్ అనేటటువంటి పేరు పెట్టారు. ఎందుకు ప్రత్యేకంగా ఇలా ప్రస్తావించబడిందంటే ఆయన గురించి ఒక చక్కటి మాట యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే ఈ మాస్ గురించి, ఆరాధన గురించి ఏ రీతిగా ప్రభువారు తెలియచేస్తున్నాడో
4వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. అక్కడ మనం చూస్తే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని అది ఆరాధించు కాలం ఏమైందట వచ్చు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు ఈ యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి పరిస్థితులు లేవు కనుకనే యథార్థంగా తండ్రి అయినటువంటి దేవునికి ఆరాధన నేర్పించడానికి ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అభిషిక్తుడు ఈ లోకానికి వచ్చాడు. మీకు తెలియదు కాదండి, సృష్టికర్త దేవుడు దూతగణాలను ఆయన చేసుకున్నప్పుడు వారు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తున్నారు. ఇంకా ప్రధాన దూత లూసిఫర్ అయితే చక్కగా సంగీత వాయిద్యములతో కదా, రెక్కలతో చక్కగా అనేకమైనటువంటి వాయిద్యాలు అలా అనగానే వచ్చేసి చాలా ఇంపుగా సొంపుగా ఆనందదాయకంగా ఉండేది. ఆ సంగీత సంబంధమైనటువంటి ఆ టీం మీద ఆయన ప్రధానమై ఉన్నాడు. ఆ లూసిఫర్ చాలా ఆనందింపజేసేవాడు, ఆరాధన చేసి తండ్రిని దేవుడు చాలా ఘనపరిచేవాడు, చాలా హ్యాపీ అయ్యేవాడు, సంతోషించేవాడు. అబ్బా, నా బిడ్డలు నన్ను ఎంత ఉన్నతంగా ఆరాధన చేస్తున్నారు కదా, అది ఆయనకి ఇష్టం. ఆరాధన దేవునికి ఇష్టం అండి. అయితే ఆ లూసిఫర్ సంగీతం వాయిద్యములతో దేవుని ఆరాధిస్తూ మహిమపరిచేటటువంటి ఆ ప్రధాన దూత దేవునితో సమానంగా ఎంచుకొని గర్వించి నాశనానికి ముందు ఏం వస్తుందంట, గర్వించి అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. తనతో పాటు తన టీం అంతా కూడా ఎంత టీము, ఆ టీం అందరూ కూడా త్రోసివేయబడి దేవుని మహిమపరచవలసిన వారు, ఆరాధన చేయవలసినటువంటి స్థితిని కోల్పోయి ఆరాధించి దేవుల్లో బ్రతికేటటువంటి వారిని తారుమారు చేయటానికి కంకణం కట్టుకున్నాడు. వాడు అబద్ధానికి జనకుడు, నాశన పాత్రుడు. అది ఆరాధన ఏమొద్దు, దాన్ని గలిబిలి చేయాలి సాతాను గడు ఉద్దేశం. అలాంటిది అయిపోయింది పరిస్థితి. దేవుడు వారిని బట్టి సృష్టి ఎలాగైంది, నిరాకారంగా శూన్యంగా అయిపోయింది కదా. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. చాలా భయంకరంగా అయింది పరిస్థితి. ఆ సంగీతం ఏది, ఆనందం ఏది అంతా పోగొట్టుకున్నాడు. అంటే ఆదాము కంటే ముందు ప్రధాన దూత లూసిఫర్కి ఈ భూమిని తన సొంతం చేశాడు. అతడు పాపం చేసి గర్వించి దాన్ని అంతా ఏం చేశాడు, నిరాకారంగా శూన్యంగా చేసేసాడు, చీకటి పైగా చేసాడు. మళ్ళా సృష్టికర్త దేవుడు కదా మరలా సృష్టిని పునర్నిర్మాణం గావింపు చేసి 6వ దినాన మానవుని చేసి తన పోలిక తన స్వరూపమందు నరుని చేసి నరుని యొక్క నాసికానందములలో జీవవాయువులుగా నరుడేమయ్యాడు, జీవాత్మ అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక ఆయన ద్వారా, నరుల ద్వారా ఆయన స్తుతించబడాలి, ఆరాధించబడాలి, సేవించబడాలని ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటే చక్కగా అతనికి సాటైన సహాయం అవ్వమని చేశాడు. ఇద్దరు ప్రతిరోజు సాయంకాలం చల్లటిపూట పరలోకం నుండి దేవుడు తండ్రిగా దేవునిగా వారి మధ్యకి దిగొస్తే వారు చాలా ఆనందించేవారు. వారి మాటలు, వారి ఐక్యత, వారి పరిశుద్ధత, తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి యథార్థవంతమైనటువంటి ఆరాధన ఏమైపోయింది? వారు దైవాజ్ఞను ఉల్లంఘించి ఆ స్థితిని కోల్పోయారు. ఆరాధించేవారు మహిమతో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి. ఆ మహిమ పోయింది, ప్రభావం పోయింది, దిగంబరులయ్యారు. దేవునికి భయపడి దేవా అని స్తుతించడానికి
పిలవడానికి కూడా అర్హతలు కోల్పోయారు కదండి, మీ అందరికీ తెలుసు. అయినా దేవుడు లోకముని ఎంతో ప్రేమించినట్లుగా వారు చేసిన పాపాన్ని బట్టి గొర్రె పిల్లలను వధింపచేసి వారి దిగాంబరత్వానికి అప్పటానికి వాటితో చర్మం చొక్కాలు చేయించి వారికి ధరింపు చేసి మరలా తన కట్టడలను నియమాలను వారికి తెలియచేశాడు. వారు పిల్లలను కన్నారు. మొదట ఆయనేమో రెండవ ఆయన ఏ పేరు ఎట్లా అడుగుతా ఉంటే చెప్పండి, తెలుసుగా ఏమని చెప్పేది ఏమని అనగాకండి, అది సరైనది కాదు. దైవ సన్నిధానంలో నేను కాదు ఎవరు నిలబడ్డా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేవుడి పక్షంగా నిలబడతారు సేవకులు. తెలిసినప్పుడు చెప్పండి, నా పెట్టుగా గుట్టుగా ఉంటే అది సరైన భక్తి కాదు. ఎట్లా ఉంటారంటే షార్ప్గా ఉండాలి ఆధ్యాత్మిక విషయం. అప్పుడు మీరు నిలబడ్డప్పుడు దేవుడు ఉన్నతంగా వాడుకుంటాడు. నానా అందరు చెప్పండి చక్కగా నేను అడిగిన దానికి. ఇక అక్కడ ఆరంభమైందండి ఆదికాండం 4వ అధ్యాయము. అక్కడ ఆరంభమైంది. ఏ ఆరంభమైంది అక్కడ? నాన్న ఇది మన ఆరాధన దగ్గర అర్పణ దగ్గరికి వచ్చేసేద్దాం. అర్పణ దగ్గరికి వద్దాం. ఆయన దగ్గర నుంచి కయ్యూరు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కొంతకాలమైన తర్వాత కయ్యూరు పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిన. చూడండి, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. దేవుడు ఆదాముని వాడిని సరిచేశాడు. అంత ఉన్నతమైన మహిమ లేకపోయినా దేవుని ప్రార్థించడానికి, ఆరాధన చేయడానికి, ఆయనలో బ్రతకటానికి ఛాయిస్ ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆదాము తన కుమారుడు కూడా ఎలాగ దేవునికి అర్పణలు అర్పించాలో, ఆరాధన చేయాలో నేర్పించాడు. స్టార్ట్ ఇప్పుడు చదువుతున్నాను. అది కయ్య దగ్గర నుంచి మేడం. కొంతకాలం ఇంకా పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు. ఆదాము తన గృహంలోనే చక్కగా అన్ని విషయాలు బోధిస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలు తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని ఇద్దరు అక్కడ అర్పణ అర్పించడం మొదలుపెట్టారు. నాన్న మీరు అర్థం చేసుకోండి, ఆరాధన లేకుండా అర్పణ ఉండదు. అర్పణ ఆరాధన లింక్ అయి ఉంటుంది. మనం ముందు చేసేది ఏంటంటే ఆరాధన చేస్తాం, పాటలు అయిపోయిన తర్వాత సందేశం అయిపోయినాక అర్పణలు అర్పిస్తాం. ప్రాముఖ్యమైనది ఆరాధన. అర్పణ మన స్థితి స్తోమతను బట్టి ఆయనకు అర్పించడం. ఈ అర్పణైనా ఎప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడంటే మన ఆరాధన సరైనది ఉన్నప్పుడే అర్పణ అంగీకరించబడుతుంది. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? ఎవరు అర్పణ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టాలి. పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠుడయ్యుండి యెహోవా దయ వల్ల నేను ఒకటి సంపాదించుకున్నాను అనుకుంది పాపం అబ్బమ్మ గారు. అసలు ఆ కృపలోని ఆ ఆలోచనలోనే లేడు. దాన్ని యోహాను భక్తులు అంటాడు, కయ్యూనట దుష్ట సంబంధం అంటాడు. అంటే అర్థం ఏంటంటే, దుష్ట సంబంధం అంటే అర్థం ఏంటంటే అతనిలో సాతాను సంబంధమైన దుష్ట సంబంధమైనటువంటి మాటలు, ఆలోచనలు ఉన్నాయి, కానీ అంతరంగంలో సత్యవాక్యం లేదు. అన్నమే ఆత్మతో సత్యముతాయి, సత్యము లేదు. ప్రభువారు అన్నాడు, దేవుని వాక్యమే, చెప్పండి, దేవుని వాక్యమే అది. అంటే దేవుని మాటలు కయ్యూనులో లేవు. అవి లేకుండా, సత్యము లేకుండా దేవునికి అర్పణ అర్పించి ఆరాధన చేయటానికి పూనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు.
కయ్యూను వలె అనేకులు ఆరాధనకు అనర్హులు, అయోగ్యులు, వారి ఆరాధన అంగీకరింపబడకుండా ఆగిపోతుండగా ఆరాధన ఎలా చేయాలో నేర్పించడానికి యేసు ప్రభువు వారు క్రీస్తు అభిషిక్తుడు ఈ లోకంలో అవతరించారు. గట్టిగా చెప్పడం అవతరించాడు. ఇక్కడ మనం ఈ యోహాను సువార్తను మనం చూస్తే అక్కడ అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము అది ఎప్పుడు ఆరంభమైంది? యేసు ప్రభువు వారితో రక్షకులతో అభిషేక కార్యక్రమం, ఆరాధన కార్యక్రమము ఆరంభమైంది. ఆయన నేర్పించేశాడు, బోధించాడు. బోధలో కూడా బాగా గట్టిగా చెప్తాడుగా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుంటూ వెళ్తే, మత్తయి సువార్త, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అదొక నిమిషం. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? కేవలము పొలములో కొంత పంటను కయ్యూరు తీసుకొచ్చినట్లుగా హృదయం ఇవ్వకుండా, విరిగి నలిగినటువంటి మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, విధేయత లేకుండా కయ్యూరుని ఎలా తీసుకొచ్చాడో ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో పెదవులతోనే కనబరుస్తున్నారు, కానీ నెక్స్ట్ వారి హృదయము అది అసలు విషయం. హృదయం దూరంగా ఉంది. నేను అప్పుడు అర్పించకపోతే, ఆరాధన చేయకపోతే, ఎప్పుడో మా దావీదు మంచి టీవీ ఏర్పాటు చేశారు, 100 మంది గాయకులు ఉన్నారు, ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, 100 మంది వాయిద్యగాళ్ళు ఉన్నారు, అబ్బో చాలా గొప్పగా ఉంది, ఆ దావీదయ్య నేర్పించాడు మా అందరికీ, మేము చేయాలి, చేయకపోతే దావీదులాగా నన్ను యథార్థవంతుడు అనుకోరు, చేయకపోతే దేవుడిలో సరైన భయభక్తి లేదనుకుంటారు అని మనుషుల కోసం, మతం కొరకు, సమాజం కొరకు, ఏమండి సమాజం కొరకు ఏం చేస్తున్నారు? పెదవులతో ఘనపరచడం లేక ఆరాధన చేస్తున్నారు. చూసారా? అది నేర్పించడానికే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం మనం. ఆ ఆరాధన ఎలా ఉంటుంది? అది దేవుడికి ఇంపుగా ఉందా? ఇష్టంగా ఉందా? అంగీకారంగా ఉందా? అసలు మనం ఆరాధన చేసేటప్పుడు క్రిస్మస్ ఆరాధన ఎంత ధ్యానం చేసుకోవాలి, ఎంత ఆలోచించాలి. నువ్వు సృష్టికర్త దేవుడు అయ్యుండి నరుడైన మానవుడైన నా కొరకు నీవు నా వలే నరుడుగా అవతరించావయ్యా. నేను పుట్టినప్పుడున్నా ఏదో హాస్పిటల్లోనూ ఇంట్లోనూ చక్కగా ఏ చలి రాకుండా, ఏ దోమలు ఏగలు రాకుండా హాయిగా నాకు సేఫ్టీ ఉంది. నీకైతే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి. మనిషి కుమారా, నువ్వు తలవాల్చడానికి కూడా తావు. అది దుఃఖం రావాలి. ఆయన ప్రేమ త్యాగాన్ని చూచి మనలో పశ్చాత్తాపం కలగాలి, దుఃఖం కలగాలి. నేనేంటి, నా బ్రతికేంటి, నా కొరకు ధవళ సింహాసనుడు పశువుల తొట్టులో పడుకున్నాడు, నా కోసమే కదా అనేటటువంటిది మనలో రావాలి. అంతేగాని పండగ కదా అని ఇంకేదో ఆడంబరంగా ఏదో ఆర్డర్ డ్రెస్ వేసుకొని అలా చేయడం కాదు. వెయ్యి డ్రెస్సులు కావాలి, మంచిగా మంచి వంటలు వండుకోవాలి, మంచిగా ఇల్లంతా కూడా మంచిగా శుభ్రంగా డెకరేషన్ చేసుకోవాలి. దానికంటే విన్నైనది మనం ఈ క్రైస్ట్మాస్ ఈ ఆరాధన మన ఆత్మతో సత్యముతో చేయాలి. అది రావాలి. వెంటనే ఆ ప్రభు త్యాగం జ్ఞాపకానికి వచ్చి దుఃఖంతో, మన పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో మనం ఆరాధన చేయాలి. అందుకు ఇది రావడం ఎవరికి? ఇది కేవలం ఒక ఉత్సవంగా, ఒక వేడుకగా, ఒక పండుగగా తీసుకొని చివరికి ఆత్మీయ జీవితాలను దండకు పరుచుకుంటున్నారు. కానీ దేవుని ఎలాగూ ఆరాధన చేయాలో ఆ విషయం మిస్ చేయాలి. ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో కనపరిచి వారి హృదయం చాలా దూరంగా ఉంది. అది ఆరాధన ఎట్లా అవుతుందండి అంటూ మరలా ఒక లింక్ పెడతాడు ప్రభు వారు.
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అది మనుషులు కల్పించిన పద్ధతులను లింక్ పెట్టారు. అసలు స్పష్టంగా ఏముంది వాక్యంలో ఒకటి కలపకూడదు, చెప్పండి, మరొకటి తీసివేయకూడదు. మనుషులు కల్పించినటువంటివి ఆరాధనలో ఉండకూడదు, ఆ పద్ధతులు ఉండకూడదు. దేవుడు కల్పించినటువంటివి దైవ చిత్తానుసారమైనవి, దేవుని ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటివి కావాలి. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా ఉపదేశిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చూసారా, ఈ క్రిస్మస్ దినమందు కూడా అంటే క్రిస్మస్ ఆరాధన దినమందు కూడా మనం ఎలాగో మన దేవుని ఆరాధన చేయాలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇది అవసరం. ఏదో చేయాలి కాబట్టి చేయాలి, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలన్నట్లు కాదు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలను ఈ పండుగ వేళ నీ సొంతం చేసుకోవాలంటే ప్రభు చెబుతున్నట్లుగా ఇక్కడ ఆయన అంటాడు, ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము అది. ప్రభు పుట్టుకతో, క్రిస్మస్తో, ఆయన జననముతో లోకానికి వచ్చింది. ఇంకంటే ఏమిటి ఒక మాట చెప్పాలంటే, మొదట మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ జ్ఞానులు మనం చూస్తే వాళ్ళు ఎక్కడ వారట, తూర్పు దేశం, ఆ ప్రాంతం నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు తమ గ్రంథాలలో లోకరక్షకుడు, దేవుడు లోకరక్షకుడుగా పుడతాడు, ఆయన పుట్టిన వేళ ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయిస్తుంది, అనేటటువంటిది గ్రంథ అన్వేషణలో వారు దాన్ని చూడడం మాత్రమే, చదవడం మాత్రమే కాదు, ఆ నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. దాని ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వాళ్ళకి పారసీకులకి వాళ్ళ గ్రంథంలో వ్రాయబడింది. ఒక మహనీయుడు ఆత్మ ప్రేరణతో, ఆత్మావేశంతో దాన్ని వ్రాశాడు. కొన్ని మీకు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని పాటలు, కొన్ని మాటలు, కొన్ని సందేశాలు, కొన్ని కోట్స్ వచ్చేస్తాయి. తక్కువ రాసేసుకోండి నోట్స్లో, అది తర్వాత అవసరం అవుతుంది. నేను ఎప్పుడో సేవ ఆరంభంలో రాసినవి 20-30 సంవత్సరాల తర్వాత ఉపయోగపడతాయి. ఎందుకంటే రక్షణ పొందుకున్న వాళ్ళు, అభిషేకించబడ్డ వారికి పరిశుద్ధాత్ముడు ఆ సమయాల్లో కొన్ని తలంపులు ఇస్తాడు. అవి రాసుకోండి, అవి రేపు సమాజానికి మేలుకరంగా, ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పారసీక సంబంధమైనటువంటి ఒక జ్ఞాని, ఒక వ్యక్తి ఆత్మావేశపూరితుడైనప్పుడు అది రాశాడు. లోకాన్ని రక్షించడానికి దేవుడే పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉదయిస్తుంది. కొటేషన్. అదే కోవకు చెందినటువంటి కొద్దిగా భక్తి కలిగినటువంటి జ్ఞానులు ఆ గ్రంథాన్ని చదివి ఆ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంతరిక్షాన్ని పరిశోధన చేస్తున్నారు. ఇక్కడ కూడా నాన్న యెషయా ప్రవక్త 9:6, 7:14 మీకా చెప్పండి, మీకా 5:2 ప్రవక్తలందరూ ప్రవచించారండి. చాలా మంది ప్రవక్తలు ఏం చేశారు? అస్సలు డబ్బుల కొరకు ఆశపడిన కదా. బిలామే సంఖ్యాకాండ 24:17 యాకోబు నక్షత్రం ఉదయిస్తుందని రాసి ఆయన కూడా ప్రవచించారు. చూసారా ఎలాగో? ఎందరో ప్రవచించి లేఖనాలు అక్కడే ఉన్నాయి, ఆలయంలోనే లేఖనాలు ఉన్నాయి. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ఈ గ్రంథాలు ఉన్నాయి, చుట్లు ఉన్నాయి, గంధపు చుట్లు ఉన్నాయి.
చుట్టబడ్డట్టుగానే ఉన్నాయి. ఇంకా దాన్ని అసలు ఓపెన్ చేసింది లేదు, తీసింది లేదు. చూసావా నా బైబిల్ ఎంత బాగుందో, 2 సంవత్సరాలు అది కొని చూడు, అసలు 40 కూడా 40 అంటాడు ఒక ఆయన. అర్థం ఏంటంటే వాడి జీవితంలో వాడు ఎప్పుడు బైబిల్ చదవాల దరిద్రుడు. బ్యాంకులో కోట్లుంటే దాన్ని డ్రా చేసి ఉపయోగించుకోవాలి, తినటానికి ఉండటానికి కొద్దిగా ఆనందదాయకంగా ఉంటాయి. ఉందమ్మో అయిపోద్దేమని అట్ట పెట్టుకుంటే రోగం వచ్చినా ఖర్చు పెట్టకపోతే అట్ట ప్రాణమే పోయింది. దేవుని గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. గ్రంథాన్ని చదవాలండి. చదివితేనే నీ జ్ఞానం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు జ్ఞానం అన్న వాక్యం అంట మనుషుల్లో దేవుని జ్ఞానాన్ని కలుగు చేస్తుందంట. ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు? యాజకుడు అన్నాడు, మాట్లాడుతున్నాడు, ఏంటి కనుక అది కనిపించాడు బాబు మాట్లాడి తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. శాస్త్రులు ఉపదేశకులు వస్తున్నారు, ఏం చేద్దాం అని మాటలు చెబుతున్నారు, మంచిది పోయిరాడి అంటున్నాడు. వాక్యం అనేటటువంటిది నిజం చెప్తున్నాను ఆయన సన్నిధిలో ఉండి. ఈ దినము సందేశం కొరకు కొన్ని గంటలు దేవుని దగ్గర ప్రాకులాడాను. ఆ సందేశాలు, ఈ సందేశాలు, ఆ ప్రిన్సిపల్స్, ఈ రిఫరెన్స్ అన్నీ తీసుకొని చాలా ఎట్లా ప్రభువా న్యాయం చేయాలి, వారికి కావలసినటువంటి వాక్యాన్ని అందించాలయ్యా, ఈ ఆత్మశక్తి నాకు కావాలని కొన్ని గంటలు ప్రయాసపడితే అన్ని రాసి అడబెడితే ఏడుకు వచ్చేసరికి మార్చేసాడు దేవుడు. అది కాదు, ఆరాధన గురించి చెప్తున్నాడు. చదవాలి. వీడు లేఖనాల దగ్గర నుండి ఉన్నా కూడా చదవకుండా అసలు ఆల్రెడీ ఆయన పుట్టి 2 సంవత్సరాలు అయినా కూడా అసలు దాని గురించి ఊసేది. వీళ్ళు ఎంత గొప్పదంటే వీళ్ళ ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరించడు? కొన్ని వేల సంవత్సరాలైన యేసయ్య పుట్టి ఎందుకు మనం ఇంకా తూర్పు దేశ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం? వాళ్ళ త్యాగం, వాళ్ళ అన్వేషణ, వాళ్ళ భక్తి, వాళ్ళ పట్టుదల చాలా ఉన్నతమైంది. మనం ఏం చేస్తాం? మన భక్తి అనుకూలంగా ఉంటేనే భక్తి చేస్తాం కదా, అన్ని సౌఖ్యంగా ఉంటేనే భక్తి చేస్తాం, అన్ని సమకూరుస్తూనే వచ్చి ప్రసంగాలు చేస్తాం, అన్ని బాగుంటేనే ప్రార్థనలు చేస్తాం. అది కష్టంగా ఇబ్బందిగా ఉంటే అసలు కనబడడం. అది కాదు. వాళ్ళు అన్వేషించినప్పుడు, వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు అంతరిక్షంలో, ఆకాశంలో నక్షత్రం కనబడింది. టక గ్రంథాన్ని రోజు చూసే గ్రంథాన్ని, అయ్యో ఈ ప్రవచన నెరవేర్పు ఇప్పుడు జరిగిపోయిందని వాళ్ళు చెప్పుకున్నారు, కొడబలుకున్నారు. ఇక్కడేమో బహుమానాలు బట్టి బంగారు, సాంబ్రాణి, బోళాలు బట్టి ఎంతమంది అనుకుంటున్నాం? ముగ్గురు అనుకుంటున్నాం. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఆ ముగ్గురు అటు ఇంట్లో సరిపోయిద్దా? వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ పనోళ్ళు, చాలా పెద్ద పరివారంతో బయలుదేరి ఉంటారు. వాళ్ళు ముగ్గురు కాదు. ఒక్కోసారి నడి చేరేమో, ఆయాసపడ్డారేమో, ఏది జరిగినా కూడా వాళ్ళు మేము వెళ్ళాలి, యూదులు రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడున్నాడో మేము ఆయన చూడాలి, మేము ఆయన పూజ చేయాలి, మేము ఆరాధన చేయాలి. అది ఆరాధన అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది కాదండి. కష్ట సమయంలో కూడా 4 గంటలు పెంచాము, అయినా కూడా మీరు వచ్చేసారు. చలిని లెక్క చేయలేదు, వచ్చేసారు. వెళ్ళాలి, క్రిస్మస్ ఆరాధన చేయాలి. ఈ తూర్పు దేశ జ్ఞానం కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూడా ఏం చెబుతున్నారు? ఆయనతో, హెరోదు రాజుతో, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? అది దేవుని స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. ఏమన్నారు? యూదుల రాజుల గురించి, రాజులకి కానుకలు, లేదా బహుమానాలు, ఏది పొగడతలో, రికమెండేషన్లు, లేదా అది కావాలి ఇది కావాలంటాం, లేకపోతే ఇక్కడ మాది లవంగాలు, యాలకులు, అవి ఇవి సుగంధద్రవ్యాలు బాగుంటాయని ఇవ్వడము, ఏదేదో చేసి వాళ్ళతో సమాధానం పడటానికి, ఆధిక్యత సంపాదించుకోవడానికి ఏదో మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళే మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడున్నారు? యూదుల రాజుకు పుట్టిన ఆయన
మేము ఫలానా చోట నుండి వచ్చాము, ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప వచ్చి స్తోత్రం హల్లెలూయా. ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. కొన్ని వేల కిలోమీటర్లు దూరం నుండి వచ్చారు. అలా తోళ్ళు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు ముద్రించబడతాయి. అపోస్తలుల 8వ అధ్యాయంలో కందాకే క్రింద మంత్రి నపుంసకుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళ ప్రాంతం నుంచి ఆరాధన చేయడానికి యెరూషలేముకి వెళ్తున్నాడు. గాజా అరణ్య మార్గం సింహాపూర్లో ఉంటే శాంసోను కూడా ఆ గాజాలోనే సింహాన్ని చీల్చింది. ఆరాధన చేయాలి. పులులు సింహాలు క్రూరముగానే లెక్క చేయలేదు, చాలా దూరం లెక్క చేయలేదు. ఒక ఆర్థిక శాఖ మంత్రి అయ్యింది కూడా దేవుని ఆరాధన చేయటానికి వెళుతున్నాడు కనుక దేవుడు అతని సత్యాన్ని బయలుపరిచాడు. అతను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలనేటటువంటి విషయాన్ని అతనికి తెలియచేయటానికి ఫిలిప్పును తన ఆత్మ ద్వారా రథం దగ్గరికి పంపించాడు. ఆయనకి బాప్తిస్మం ఇప్పించాడు. రక్షించబడి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పడం ఉంటాడు. అలా ఉండాలన్న ఆరాధన అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధన, కడుపు నిన్నప్పుడు ఆరాధన, సౌఖ్యంగా ఉన్నప్పుడు ఆరాధన కాదు. నష్టాల్లో కష్టాల్లో దూరమైన అది ఏదైనా సరే ఈ తూర్పు దేశ జ్ఞానుడు ఈ యొక్క నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి ఎలా ప్రయాసపడ్డారో అది కావాలి. వాళ్ళు ఏం చేశారు? నాన్న చక్కగా వెళ్ళిపోయి ఇక్కడ కూడా కుట్ర జరుగుతుంది. హెరోదు రాజు దగ్గర కుట్ర జరుగుతుంది. రోమీలేమో ప్రపంచ దేశాలు అనేక దేశాన్ని పాలన చేస్తున్నాడు. ఇతడు ఎదోమీయుడు హెరోదు అంటే యాషావు సంతతి చెందినటువంటి వాడు అన్నమాట. ఇతడు సామంతరాజుగా ఉన్నాడు. జనాల మెప్పు కోసం ఏం చేశాడు తెలుసా? హెరోదు ఏం కట్టించాడు చెప్పండి నాన్న? యెరూషలేములో ఆలయాన్ని కట్టించాడు. అస్సలు యూదులంటే వీడికి పడదు, ఇష్టం ఉండదు. ఎందుకు కట్టించాడు? వాళ్ళ మెప్పు కోసం, ఓట్ల కోసం అన్నమాట. మన భాషలో చెప్పుకోవాలంటే కనుక పెద్ద పెద్ద ఆలయాలు కట్టించిన, లక్షలు ఇచ్చిన అది దేవునికి అంగీకారం కాదు. మన హృదయాలు ఇవ్వాలి. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేయాలి. వీళ్ళు చాలాసార్లు తతంగాలు జరిగినాయండి. అసలు వీళ్ళు వెళ్ళకుండా చేయటానికి, లేకపోతే వచ్చిన తర్వాత చంపేయడానికి కూడా హెరోదు ప్లాన్ చేశాడు. వీళ్ళు చక్కగా వెళ్ళారండి. ఆ నక్షత్రాన్ని చూచారు. ఆనందపడుతున్న ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు చేసింది ఏది? ఏమండి? సాగిలపడి ఆయనను పూజించి. అది అసలు వీళ్ళు అర్పణ చాలా ఉన్నతమైంది. వీళ్ళ యొక్క త్యాగం సాగిల పడ్డారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చేసి అమ్మా అలిసిపోయిన కొంచెం రెస్ట్ తీసుకుందామని కాదు, వెళ్ళిపోయి వెళ్ళటం సాగిల పడ్డ. ఆ శిష్యుల దగ్గర ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అలాగే మోకరించారు, పూజించారు, ఆరాధన చేశారు. అద్భుతంగా ఆరాధన చేశారు. ఆరాధన చేసినాక దేవుడు ఆరాధన ఆ పూజను ఆయన లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. అప్పుడు వారు బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించారు. ఇప్పుడు గట్టిగా చెప్పకూడదు. అవి అంత విలువైనవు. వాటికంటే విలువైనవి వారి త్యాగము, వారి హృదయము. ఇది కావాలి. అది వాళ్ళ ద్వారా, మొదట జ్ఞానుల ద్వారా దేవుడు నేర్పించాడు ఆరాధన. రెండోదిగా మనం చూస్తే నాన్న, ఇక లూకాసు వార్త 2వ అధ్యాయములో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ దూత వెళ్ళి కదా, ఇదిగో మీకు మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేస్తున్నాం. అదేమిటంటే దావీదు పట్టణం మందు 7 రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన, అదే ఇక్కడ ప్రస్తావన వచ్చింది, ప్రభు అయిన క్రీస్తు అభిషిక్తుడని. వారితో
ఈ మాటలు దూతలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదోలే ఏదో చెప్తా ఉంటారు, వస్తూ ఉంటే మనకి ఎందుకు లేరా, ఎల్లయ్య సుబ్బయ్య పద మనం చూసుకుందాం అన్నట్లు కాకుండా వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటన్నా 16వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. అది ఆ విషయం. ఇదేదో ఆవేశం కాదురా, ఏదో పిచ్చి పిచ్చి కాదు, వెలుగుదూత కాదు, దేవుడే మనకు చేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు, చూడండి ఇక్కడ, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు ఇప్పుడు గట్టి చెప్పబడతాం. దేవుని స్తోత్ర. మహిమపరుస్తున్న మాటలు చూసారా, అక్కడే అర్థమైపోతుంది. ఆరాధన అంగీకరించబడితే మహిమ ప్రభావాలు ఆవరించబడతాయి. చూసారా, మొదటిగా ఈ గొర్రెల కాపరులు, రెండోదిగా 2 years అవుతుంది కదా, 2 సంవత్సరాలు అయింది కదా అక్కడికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి జ్ఞానులు ఆయన ఆరాధన చేశారు. వాళ్ళ ఆరాధన ఎంత విశ్వాసంతో, సమర్పణతో, త్యాగముతో, పట్టుదలతో, ఏమండి నిశ్చయతతో కూడినటువంటిదో, యథార్థవంతమైనదో మనకు అర్థమవుతుంది. ఈ 2 సంఘటనలే క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుల ద్వారా గ్రంథంలో వ్రాయించి మనందరికీ తెలియజేశారు. ఎన్నిసార్లు క్రిస్మస్ పండుగ వచ్చిన ప్రతి సంవత్సరం అది పండగలాగా చేసుకుంటున్నారు, కానీ ఆ పండగ సారము, అర్థం మన క్రీస్తును ఆరాధన చేయాలి, ఒక జ్ఞానుల వలె చేయాలి, ఒక గొర్రెల కాపరుల వలె చేయాలనేటటువంటి సంగతి పూర్తిగా మర్చిపోయారు. దృష్టి ఆరాధన మీద ఉంచడం లేదు, తిండి మీద ఉంచుతున్నారు, వస్త్రాల మీద ఉంచుతున్నారు, బంధుమిత్రుల మీద ఉంచుతున్నారు, ఆడంబరాల మీద ఉంచుతున్నారు, అలంకరణ మీద ఉంచుతున్నారు. కానీ అసలు ఆరాధన చేసి లూసిఫర్ పోగొట్టుకున్న ఆధిక్యత, ఆదాము పోగొట్టుకున్న ఆధిక్యత, పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్న ఆధిక్యత మరలా ఇవ్వటానికి, నేర్పించడానికి నా ప్రభు వచ్చాడు. నేను నేర్చుకుని ఆయన సరిగా ఆరాధన చేసి ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, తృప్తిపరచాలి అనేటటువంటి అనేకులకు రావట్లేదు. తను చూడండి, ఇక ఇది మన యోహాను సువార్తకి వెళ్తాం. మరి తండ్రిని ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు, అది ఆయన వచ్చాడు కాబట్టి వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అది ఏనా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఆత్మ గురించి చిన్న మీకు చెప్తాను. మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్థితి ఉంది. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ, మీరు చెప్పండి, యెహోవా పెంచిన దీపం. ఎందుకంటే మన రాశికారందరిలో ఆయన ఊదాడు జీవాయువు, అది అందుకే మనం ఏమయ్యాము, జీవాత్మ అయ్యాం. అయితే జరుగుతుంది ఏంటంటే సాతాను గాడు ఆత్మను ఆర్పి వేశాడు. అది ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది, అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు. అది కనుకనే క్రీస్తు వాళ్ళ మీద
ప్రకాశించడం లేదు. వాడి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మూయబడ్డాయి. ఆత్మను వాడు ఆర్పేశాడు. లేదు, మరలా ఆత్మను వెలిగించడానికి, ఆత్మీయంగా బ్రతికించడానికి ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. అది ఎఫెసీయులు అన్నట్లుగా పౌలయ్య అపరాధముల చేత ఉన్నాం, కానీ దేవుడు తన వాక్యం చేత సువార్త ద్వారా మనల్ని ప్రకాశింపజేసి వాక్యం ద్వారా మనల్ని బ్రతికించారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాం. ఒకప్పుడు అంగీకరించబడాల, అసమాధానం ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం, తెలియని వారిగా ఉన్నాం, అవిశ్వాసులుగా ఉన్నాం. క్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత ఆయన వాక్యం ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానాన్ని కలుగా చేశారు. స్తోత్రం, హల్లెలూయా. మన ఆరాధనకు అర్హత, యోగ్యత, సమాధానం రావడానికి తన రక్తాన్ని చిందించి తండ్రి అయిన దేవునికి మనకు సమాధానాన్ని కుదిర్చాడు యేసు ప్రభువారు. ఇక ఆత్మ తీవ్రత కలిగినటువంటి వారై పేతురయ్య ముమ్మారు అబద్ధవాడిని ఆత్మ పొందుకున్న తర్వాత ఆత్మ ఆవేశంతోనే తన పరిచయం చేశాడు. ఎక్కడో యుప్పేలో చర్మకారుడైన సీమోని ఇంట ఇక తర్వాత వాక్యం చెప్పవచ్చులేని భోజనం సిద్ధపడుతూ ఉంది, రెడీ అవుతుంది, ప్రార్థన చేసుకుంటాడు. పైన దేవుడు తన ఆత్మతో మాట్లాడాడు. ఇప్పుడు మనుషులు వస్తున్నారు, వాళ్ళంట నువ్వు వెళ్ళు నానా. అలాగే సౌలుగా ఉన్నటువంటి పౌలయ్య ఆత్మతో నింపబడి పరదేశం కూడా ఆయన వెళ్ళాడు. అలాగే అపోస్తులైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆయన ఆత్మవశుడై ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు మనకు క్రొత్త నిబంధనలో కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించారు. కొందరు ఆరాధన చేసినప్పుడు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడతారు, భాషలతో పాటలు పాడతారు, భాషలతో ఉచ్చరిస్తారు. చాలా ఉన్నతంగా ఉంటుందండి ఆరాధన. కానీ ఇది రావాలి, కానీ తాను అయిపోయింది బాగుండు, ఇంటికెళ్ళి చక్రాలు ఆగిపోయిన మళ్ళీ చేసుకోవాలి. ఇవన్నీ తింటాం, తిండి ఎప్పుడు ఉంటుంది. మనుషుడు వచ్చే వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇక్కడ నేర్పిస్తున్నాడు ఆయన. అప్పుడు ఏమైందంటే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును. ఆ స్త్రీ ఏంటండి, మామూలు కాదు. ఈ స్త్రీ ఎంత లేఖనం తెలుసండి ఈమెకి. ఒకవేళ ఏదేదో ఉంది అని మనుషులు అనుకుంటున్నా, ఈమెలో ఉంది చాలా మందికి అర్థం కాదు. అదేంటి, మెస్సియా వస్తాడే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని కూడా, మెస్సయ్య వల్లనే సమస్త జ్ఞానము, నీతి, బుద్ధి, వివేకం తెలియబడుతుంది అనేటటువంటిది ఆమె గ్రహించింది. కొంతమంది నిజంగా కనబడని పండితులు ఉంటారండి, కనబడని ప్రవక్తలు ఉంటారు, మనుషులు కనబడని జ్ఞానులు ఉంటారు. చూసాక ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది. లేఖనాలను పరిశీలన చేసిన ఒక ప్రవక్త, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ఇలా చెప్పలేడు. ఎవరైనా నమస్తే పెట్టి వందనాలు చెప్పి ఘనపరిస్తే ఏంటి ఏదైనా అడిగితే చెప్తాడు, లేకపోతే లేదు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే ఇవే చక్కగా చెబుతుందయా, మెస్సియా వచ్చునని మేము వెలుగుతాం, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము. అప్పుడు యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పిన. గట్టిగా చెప్పలేదు. ఈ దినాన సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఆరాధన చేయాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మాస్ ఎలా చేయాలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మతో సత్యంతో చేయాలి. ఆత్మనగా దేవుని యొక్క అభిషేకం. అంత్యదినములందు అందరి మీద ఆత్మను కుమ్మరింతును. ఎవరైనా చూడండి, అన్న ఆత్మ కుమ్మరించిన తర్వాతే సంతానం పొందుకోగలిగింది. దావీదు ఆత్మను కుమ్మరించిన తర్వాతే ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని పొందుకోగలిగాడు.
అనేక మంది భక్తులు అపోస్తలులు ఆత్మను చేత అభిషేకించబడి ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించిన తర్వాతే వారు అద్భుత ఆశ్చర్య కార్యాలను సూచక్రియలను రక్షణ కార్యాలను జరిగించగలిగారు. కనుక ఆరాధన చేసేటటువంటి ప్రతి విశ్వాసికి, సేవకునికి, భక్తునికి వాళ్ళ ఆరాధన ఆత్మతో, ఆత్మ కలిగినటువంటి వారమై, శరీరం కాదు, శరీరావేశం కాదు, శరీర ఉద్రేకం కాదు, మనం ఆత్మవశమైపోవాలి. యోహోనులే ఆత్మతో. సత్యం అంటే చెప్పండి, సత్యం అంటే దేవుని వాక్యం, వాక్యానుసారమైన జీవితం కలిగాను. సత్యముడు అంటే నేను సత్యవంతుడు అన్నట్లు కాదు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారి వాక్యం ముందు, సత్యం ముందు నిలబడి యేసయ్య శిష్యురాలు అవడానికి వాళ్ళ అధికారాన్ని పొందుకుంటారు. కనుక ఈ క్రిస్మస్ దినాన మన ఆరాధన మన ప్రభువుని ఆత్మతో, సత్యముతో ఆరాధన ఉండాలి. వాటిలో ఏదైనా లోపం ఉంటే ఒక కయ్యూను వలె, మరి ఇశ్రాయేలు ప్రజల వలె ఉంటే అది మనం సరి చేసుకొని, ఒక హేబేలు వలె, ఒక సమర స్త్రీ వలె, ఒక జ్ఞానుల వలె, గొర్రెల కాపురుల వలె మన స్థితిగతులను చక్కపరుచుకొని మన ప్రభువుకు నిజారాధన చేద్దాం. అటు శక్తి కృపాభిషేకాన్ని ఈ క్రిస్మస్ పండుగ దినాన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ క్రిస్మస్ పండుగ దినమున క్రిస్మస్ ఆరాధన చేసుకుంటానికి పంపించారయ్యా. బిడ్డలు 4 గంటలైనా చలిని దేని లెక్క చేయకుండా దూర ప్రదేశాలను కూడా నీ భక్తులు ఇచ్చారు. మేమందరం జ్ఞానులు వలె, గొర్రెల కాపురుల వలె, అయ్యా సమర స్త్రీ వలె ఆత్మతో, సత్యంతో ఆరాధన చేసే శక్తిని మాకు ఇవ్వండి. తదితర కార్యక్రమం వినండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. ఆత్మతో సత్యము సమారాధించు అందాల బాలయేసుని. ఆత్మతో సత్యముతో ఆరాధించు అందాల బాలయేసుని. పరిశుద్ధ పసిబాలుని, పరలోక రాజుని, పరిశుద్ధ పసిబాలుని, పరలోక రాజుని. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరి క్రిస్మస్, అందరి క్రిస్మస్, ఆనంద క్రిస్మస్, అనురాగ క్రిస్మస్. అంబరాన సంబరాన తార వెలసెను, అవనిలోన ఆనందమే వెళ్ళి వెలసెను. అంబరాన సంబరాన తార వెలసెను, అవనిలోన ఆనందమే వెళ్ళి వెలసెను. ఆనందరూపుడే అవతరించెను, ఆనందరూపుడే అవతరించెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరి క్రిస్మస్, అందరి క్రిస్మస్, ఆనంద క్రిస్మస్, అనురాగ క్రిస్మస్. పరలోక మార్గమైన దైవమే పశుల తొట్టిలో ఇలా పవళించెను. పరలోక మార్గమైన దైవమే పశుల తొట్టిలో ఇలా పవళించెను.
అనురాగరూపుడే అరుణించెను అనురాగరూపుడే అరుణించెను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరి క్రిస్మస్ అందరి క్రిస్మస్ ఆనంద క్రిస్మస్ అనురాగ క్రిస్మస్ ఆనంద క్రిస్మస్ అనురాగ క్రిస్మస్ ఆనంద క్రిస్మస్ అనురాగ అందరూ కూడా అదేవిధంగా నిలబడి ఉంటే దైవ సేవకురాలు మరి మా ప్రార్థన చేస్తారు. యేసయ్య ఈ విధంగా మేము ఈ లోకంలో మీ కొరకు జీవిస్తాం అని ప్రార్థన చేస్తారు. అసలు యెహోవా తమకు దేవుడుగా కలగినడు ధన్యులనే మాటే కాకుండా ఈవేళ సృష్టికర్త దేవుని పుట్టినరోజున చిన్న కుమారుడు కుమార్తె పుట్టినరోజు కేక్ కట్ చేసినట్టుగా చేస్తున్నాం. అంటే మనకు ఎంత ధన్యత అవకాశం భాగ్యం ఇచ్చాడో చూడండి. ఆయన చేరువుగా ఉంటాడు, చనువు అంటారు. అయితే ఏంటంటే కొంతమందికి ఇది అలసైపోతుంది ఈ ప్రేమ. ఇకనైనా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన ప్రేమను మనం గుర్తెరిగి రక్షణ లేని వారు రక్షణ పొందండి. రక్షించబడిన బిడ్డలు మరి గొర్రెల కాపురు ఎలా ప్రచురించారో ఆయన గురించి అలాగ సాక్షులుగా బ్రతకండి. ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేసుకుందాం. పరమ తండ్రి మీ స్తోత్రాలయ. మరి 2021 సంవత్సరం క్రిస్మస్ కూడా మేము ఉండటానికి మీ భాగ్యాన్ని ఇచ్చారయ్యా. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆయుష్కాలమే నాయన. యెహోవా పట్టణాన్ని కాయని ఎడల కావలి వారు మేలుకోవడం వ్యర్థమనం. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, దయాకిరీటాన్ని ధరింపజేశారు. ప్రభు మిమ్మల్ని ఆరాధన చేసుకుంటానికి క్రిస్మస్ ఆరాధనలో భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. పాటల్లో, ఆరాధనలో, క్యాండిల్ సర్వీస్లో, కానుకలు భాగంలో అన్నింటిలో మహిమ తెచ్చుకున్నారయ్యా. కేక్ కట్ చేస్తున్నావు నాయన. ఇది ఎలాగో తీయగా ఉంటుందో మా బ్రతుకులన్నీ కూడా మధురంగా మహిమకరంగా మలచబడ్డానికి సహాయం చేయండి. మరి బిడ్డలందరినీ దీవించయ్యా. వారు ఇచ్చిన కానుకలు సమస్యను కూడా ఆశీర్వదించండి. సమృద్ధి ఇవ్వండి ప్రభు. తమ జీవితకాలం అంతా నీ కొరకు బ్రతికివ్వండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని, మా బిడ్డలను దీవించయ్యా. దినవంతి కృపాక్షేమాలు అందరూ రావడానికి సహాయం చేసి దీవించి బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నేడు సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైనగాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. స్తోత్రం. కేకు కట్.